आपका फेवरेट प्लेयर విరాట్ కోహ్లీ అంట. బాహుబలి నైదేకా నూనెమో ఇంత సలసలగా అయిపోతుంటే చేతితో తిప్పేస్తున్నారు వాటిని. పొద్దున్న 8 తర్వాత అయితే కరెంట్ ఉండదు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడు 6 తర్వాత 7 తర్వాత కరెంట్ వస్తుంది. కివి చూసారా ఎంత ఉన్నాయి, ఒక్కొక్కటి తాటి ముందు సైజులో ఉంది అసలు. జుకెంగా నైస్. అలా సరదాగా యుద్ధ ట్యాంకర్ పైకి అయితే ఎక్కాను, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. ఐసా हेलीकॉप्टर शॉट नहीं, हमारा दिल बड़ा है, पाकिस्तानी से नहीं लगता नहीं, हिंदुस्तान इंडिया से హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా రైట్ నౌ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం క్యాపిటల్ సిటీ అయిన కాబుల్లో ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఈ ప్రొవిన్స్ నుంచి ఇంకొక ప్రొవిన్స్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మనం ఇండియాలో స్టేట్స్ ఎలా అంటామో ఇక్కడ వీళ్ళు ప్రొవిన్స్ అంటూ ఉంటారనమాట. నంగర్హార్ ప్రొవిన్స్లో ఉన్న జలాలాబాద్ అనే సిటీకి వెళ్ళబోతున్నాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి. వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ ఒక యుద్ధ ట్యాంకర్ అయితే కనిపించింది. సో రోడ్డు మధ్యలో అయితే ఉందన్నమాట. ఏంటి ఎక్కడ పెట్టారని చెప్పేసి ఆడి బ్రదర్ని అడిగితే బ్రదర్ చెప్పారు ఇది ఒకప్పుడు సోవియట్ వాళ్ళదంట. ఐ మీన్ రష్యన్ సోవియట్ యూనియన్ ఉండేది కదా. సో ఆ టైంలో వాళ్ళు ఈ ఆఫ్ఘనిస్తాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో వాళ్ళు ఇక్కడికి అయితే తీసుకొచ్చారట. చూస్తున్నారు కదా ఒరిజినల్ది ఇది, ఎంత పెద్దదో. కరెక్ట్గా ఏంటంటే చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడ ఆగి, లేదంటే లోకల్స్ కానీ ఇక్కడ ఆగి అయితే ఫోటో వీడియోలు అవి తీసుకుంటారంట. సో చాలా పెద్దగా ఉంది చూడొచ్చు. ఇది బ్యాక్ సైడ్ ట్యాంకర్, లోపలంతా అయితే దీన్ని ఒక డంప్ యార్డ్లో వాడుతున్నట్టుంది. ఐ మీన్ ఒక డస్ట్బిన్ లాగా, ఎందుకంటే చాలా పాతది అయిపోయింది కదా. చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు. తుప్పు పట్టలేదు అంటే నాకు అర్థం కాలే. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇది వర్షాలు ఇవి అవి పడుతూ ఉంటాయి, అయినా సరే తుప్పు పట్టినట్టు అనిపించలేదు. అంత స్ట్రాంగ్గా ఉంది మెటల్. ఏదో అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే తుప్పు పట్టింది, కానీ అవుటర్ పార్ట్ అయితే చాలా వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది. అమ్మా సరదాగా యుద్ధ ట్యాంకర్ పైకి అయితే ఎక్కాను, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి. కానీ లోపల ఇంకా చాలా చెత్త అయితే ఎక్కువ ఉంది, అందుకనే బయట తిరుగుతున్నా. బాగుంది. ఇక్కడ నుంచి కూర్చొని చూడడానికి వ్యూ కూడా బాగుంది. చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో మొత్తం మౌంటైన్స్, అక్కడక్కడ చిన్న చిన్న మౌంటైన్ విలేజెస్ కూడా ఉన్నాయి టాప్లోని. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా సరే మంచు కనబడింది. ఇక్కడ ఏంటంటే అసలు మంచు నాకు కనబడట్లేదు. ఈ ఏరియాలో దాదాపు ఒక 10 కిలోమీటర్ల నుంచి చాలా ఖాళీగా ఉంది. ఐ మీన్ ఎక్కడ మంచు పడి తర్వాత కరిగిపోయినట్టు కానీ బ్లాక్ ఐస్ ఉన్నట్టు కానీ ఆ ట్రేసెస్ అయితే లేవు. ఆ ఛాయలు ఎక్కడ లేవు మంచు పడినట్టు. చాలా ప్లెయిన్గా ఉంది ప్లేస్ అంతా. ఈవెన్ మనకి పీక్ వింటర్ టైంలో కూడా. వెళ్ళే రూట్లో అయితే ఇంకొక చిన్న ట్యాంకర్ లాంటిది కనిపించింది. కాకపోతే ఇదేంటంటే యుద్ధ ట్యాంకర్ కాదు, ప్యాంజర్ కాదు, ఇదేంటంటే ఒక జీప్లా ఉంది. అది కూడా చూసారు ఎక్కడ పెట్టారో, అదిగోండి. అది యూజువల్గా కిందనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు అప్పట్లో పాత హిస్టరీకి సంబంధించినవి కాబట్టి కొంచెం చూడడానికి అట్రాక్టివ్గా కనబడుతుందని కరెక్ట్గా ఇదిగోండి. అదంతా మెయిన్ రోడ్డు, హైవే. సో దానికి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే చిన్న స్తంభం లాంటిది కట్టి దాని మీదనైతే నించోబెట్టారు. దూరం నుంచి చూస్తే భలే కనిపించింది, అక్కడే కూడా పెట్టాడు రా బాబు అనుకున్నా. ఇది కూడా సేమ్ ఆ సోవియట్ టైంలో ఆ రష్యన్స్ యూజ్ చేసినవే. బ్రదర్స్ వాళ్ళు కూడా ఫోటోలు అవి తీసుకుంటున్నారు. కాకపోతే మనం కాబుల్ తర్వాత మజార్ అటువైపు ప్లేసులతో పోలిస్తే ఇక్కడ లైట్గా చల్లగా ఉంది. కాకపోతే కొంచెం వెచ్చగా బాగుంది ఈ జలాలాబాద్లో. ఇంకా వెళ్ళలేదు జలాలాబాద్కి, ఇంకా కొన్ని కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. వెళ్ళే రూట్ అంతా కొంచెం వెచ్చగా అయితే అనిపిస్తుంది, మరి చలిగా అయితే లేదు. అందుకనే గ్లౌజులు ఏం లేకుండా జాకెట్ కూడా ఓపెన్ చేసి చక్కగా నించోగలుగుతున్నాం, లేదంటే వణికిపోతాం అసలు. చాలామంది గొర్రెల కాపర్లు అయితే ఉన్నారు. అక్కడ ఒక 50-60 గొర్రెలు తీసుకున్న ఒక అతను వెళ్తున్నాడు, ఇక్కడ ఒక అతను. మొత్తం ఆ కొండల మీద వచ్చే రూట్లు అయితే చాలా చోట్ల కనబడుతున్నాయి గొర్రెలు. వీటిని పాస్టో లాంగ్వేజ్లో డ్రాయ్ అంటారంట. ఘాడ్ డ్రాయ్ అని అంటారంట. దారి లాంగ్వేజ్లో ఏంటంటే గోస్ఫాండ్ అంటారు. కాకపోతే యూజువల్గా గొర్రెలకి కొమ్ముల టైప్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి, బొచ్చు మాత్రం బోల్డ్ ఉంది వీటికి. అమ్ముడు మే
ఇక్కడ జలాలాబాద్కి వెళ్ళే రూట్లో అయితే చాలా పెద్ద ఏరియాలో అయితే సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టారు. చూస్తున్నారా, ఆ చివరి నుంచి చివరి వరకు చాలా ఉన్నాయి. నేను బ్రదర్ని అయితే అడిగాను అనమాట, ఇన్ని సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, సో ఎలక్ట్రిసిటీ ఎందుకు తక్కువ ఉంది కాబూల్లో అని. ఎందుకంటే కాబూల్లో చాలా వరకు ఏంటంటే పవర్ కట్ అవుతుంది. కొందరు ఏం చెప్తున్నారంటే వింటర్ టైంలో ఓన్లీ కొన్నిసార్లు అయితే రోజు మొత్తానికి 2 అవర్సే ఉంటుందని చెప్పారు. సో చాలా వరకు పవర్ కట్ అవుతుంది అనమాట. ఈవెన్ నేను ఉన్న హోటల్స్లో కొంచెం మంచి హోటలే అది, అయినా సరే పొద్దున్న 8 తర్వాత అయితే కరెంట్ ఉండదు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు 6 తర్వాత 7 తర్వాత కరెంట్ వస్తుంది. చాలా వరకు ఇన్వర్టర్స్ అవి యూజ్ చేసి ఏదో సాగిస్తున్నారు తప్ప చాలా చోట్ల అయితే కరెంట్ ఉండట్లేదు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వింటర్లో చాలా చల్లగా ఉండడం వల్ల ఈ కాబూల్ తర్వాత మిగతా సిటీస్లో సో చాలా చల్లగా ఉండడం వల్ల కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు హీటర్లు ఇవన్నీను. సో అందుకని చెప్పేసి పవర్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి అయితే కాబూల్కి ఎలక్ట్రిసిటీ అయితే వెళ్తుంది అనమాట. అందుకని ఇన్ని సోలార్ ప్యానెల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. బట్ సమ్మర్ టైంలో కొంచెం పర్లేదంట, మరి ఎక్కువ పవర్ కట్స్ అయితే అవ్వంట. బట్ వింటర్లో అయితే టూ మచ్ పవర్ కట్, అసలు ఓన్లీ ఫ్యూ అవర్స్ మాత్రమే ఉంటుంది ఎలక్ట్రిసిటీ. ఇక్కడైతే ఒక మాస్క్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో. కాకపోతే పైన అంతా అయితే గోల్డెన్ కోటింగ్తో చాలా బాగుంది చూడటానికి. మన సైడ్ హైవేల మధ్యలో యూజువల్గా టోల్ గేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా టోల్ గేట్స్ ఉన్నాయి. కాకపోతే అది అసలు చూడడానికి టోల్ గేట్ లాగే లేదు, చిన్న రూమ్ లాగా కట్టేసి రోడ్ అంతా ఏంటంటే రాయల్గా అయితే వేసేసారు. సో ఆబ్వియస్గా ఎవడ దాటాలన్నా సరే స్లో చేసి దాటుతాడు కదా, అలా ఆ టైప్లో పెట్టారనమాట. ఒక గేట్ లాగా ఏం పెట్టలేదు, డైరెక్ట్గా కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు అవి వేసి కొంచెం రోడ్ అయితే అలా ఉంది. టోల్ ఫీ అయితే దాదాపు 80 ఆఫ్ఘనీ అయితే తీసుకున్నారు ఈ జలాలాబాద్కి వెళ్ళే రూట్లో అయితే, కాబూల్ నుంచి జలాలాబాద్కి. సో కార్కి ఫర్ బిగ్ వెహికల్స్ హౌ మచ్ టోల్ ఫీ? 1200 ఫర్ ట్రక్స్. ఓకే. ఫర్ బైక్స్? బైక్స్కి అయితే సేమ్ మనలాగే టోల్ ఫీ అయితే ఏం లేవంట, సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద లారీలు అనుకోండి దాదాపు 1200 ఆఫ్ఘనీ అంట టోల్ ఫీ. బ్రదర్ అయితే పెట్రోల్ కొట్టించడానికి అయితే ఆపారు. ఏంటిది ఎక్కడ కొట్టేస్తున్నారు? ఎల్పిజి పెట్రోల్ కా గాడి నై. ఇదైతే ఎల్పిజి గ్యాస్ అనమాట. ఒక 55 ఆఫ్ఘనీ ఉంది 1 లీటరు. పెట్రోల్ అయితే ఇక్కడ ఎంత ఉందో చూద్దాము. పెట్రోలు 1 లీటర్ అయితే 60 ఆఫ్ఘనీ, చాలా తక్కువ. డీజిల్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, 100 ఆఫ్ఘనీ అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ రాశారు. డీజిల్ అయితే కొంచెం ఎక్కువ రేటు. ఓన్లీ పెట్రోల్ అయితే తక్కువ, ఎల్పిజి అయితే తక్కువ. డీజిల్ మాత్రం కొంచెం ఎక్కువ రేట్ ఉంది. నేను డీజిల్ రేట్ అయితే ఎక్కువ ఉంది అనుకున్నాను. నేను అటువైపు ఏంటంటే అది రాంగ్గా ఉంది. అది ఇటువైపు చూడండి, ప్రైస్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంది. డీజిల్ ప్రైస్ వచ్చేసి 61 ఆఫ్ఘనీ. ఇక్కడ అసలు పెట్రోలు, డీజిల్ తర్వాత ఎల్పిజి గ్యాస్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎల్పిజి అనుకోండి 1 లీటర్ వచ్చేసి 55 ఆఫ్ఘనీ, పెట్రోల్ అనుకోండి 60 ఆఫ్ఘనీ, అది ఒకవేళ డీజిల్ అనుకోండి 61 ఆఫ్ఘనీ అంతే. సో 60కి మించి లేదు. అంటే మన రూపీస్లో కన్వర్ట్ చేసుకున్న, మన ఇండియా ప్రైస్తో కంపేర్ చేసుకున్న ఇక్కడే చాలా తక్కువ అయితే ఉంది. సో మన ఇండియాలో సుమారు అయితే 110 రూపాయల దాకా అయితే అయిపోయింది కదా లీటర్ పెట్రోల్. ఇక్కడ చాలా వరకు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి. కాకపోతే వింటర్ టైంలో అయితే ఒక రకమైన పంట వేస్తారు, సమ్మర్ టైంలో అయితే ఒక రకమైన పంట, సీజన్ బట్టి. బట్ ఇవన్నీ చాలా వరకు ఏంటంటే కాలీఫ్లవర్ పంటలు అయితే వేస్తున్నారు. కుదిరితే మనం ఎవరొకర పంట పొలం దగ్గర ఆగి వీళ్ళు ఎలా వ్యవసాయం చేస్తారో చూద్దాం. అక్కడక్కడ గ్రీన్ ఫీల్డ్స్ అయితే కనబడుతున్నాయి. అదే ఒకవేళ సమ్మర్ టైంలో కానీ స్ప్రింగ్ టైంలో అనుకోండి మొత్తం అంతా గ్రీన్ ఫీల్డ్ కనబడుతుంది, చుట్టూ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వింటర్ వల్ల చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయి చాలా ప్లెయిన్గా కనబడుతుంది. ఇక్కడ ఒక టనల్ కనిపిస్తుంది కదా, సో ఈ టనల్ దగ్గర నుంచి అయితే జలాలాబాద్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి లోపల నుంచి, ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా జలాలాబాద్ ప్రొవిన్స్కి అయితే వస్తుంది అనమాట. ఐ మీన్ జలాలాబాద్ సిటీ.
నేను ఈ జలాలాబాద్లో సిటీ సెంటర్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చాలా వరకు మొత్తం మెకానిక్ షాపులు అయితే కనబడుతున్నాయి. చూడొచ్చు రకరకాల బళ్ళు, హోండా బళ్ళు, సిడి మన సైడు ఉంటాయి కదా చిన్న చిన్న స్ప్లెండర్, ఆ టైప్లో డిఫరెంట్ బళ్ళు అయితే కనిపిస్తున్నాయి. భలే కలర్ఫుల్గా. ఏదో స్పామిర్ అంట, ఎల్లో కలరు, తర్వాత ఆరెంజ్లో కూడా డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ కూడా చూడండి డిఫరెంట్ కలర్స్, భలే కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి ప్రతి బండి. అండ్ చాలా వరకు లోకల్స్ అయితే ఇవే యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. చూస్తున్నారా? వాటి మీద డిజైన్లు కూడా చూడండి, పువ్వుల డిజైన్లు రకరకాలు అయితే ఉన్నాయి. నాకు బైక్స్ అయితే ఎక్కువ కాబూల్లో కానీ మజార్లో కానీ ఎక్కువ కనిపించలేదు. లోకల్ ట్యాక్సీలు, ఆటోలు ఇవే వాడుతున్నారు కానీ, బట్ ఇక్కడ చాలా వరకు అయితే బైక్స్ వాడుతున్నారు. ఇదంతా చాలా పెద్ద మార్కెట్ ఏరియా టైప్లో ఉంది. ఓహో, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్. కివి ఎంత ఉన్నాయి చూడండి. కివి అసలు కివి చూసారా ఎంతెంత ఉన్నాయి? ఒక్కొక్కటి తాటి ముంజు సైజులో ఉంది అసలు. బడవాల హిందీ ఆతే ఇరాన్ से ఇంపోర్ట్ గారు ఇధర్ से नहीं. ఇవి ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట, అందుకే ఎంతెంత ఉన్నాయి. ఇక్కడ లోకల్ కాదు. అచ్చా, ఆరెంజెస్ ఇదర్ జలాలాబాద్. ఆరెంజ్లు అయితే ఇక్కడి నుంచే, కాకపోతే కివీలు అయితే ఇరాన్ నుంచి. తషకోర్. ఇది ఏకే హల్వా, కీర్, ఫిర్ని. లోకల్స్ ఫిర్ని అంటారు. చూడడానికి భలే జెల్లీలా ఉంది. చూస్తున్నారా? బండి ఊపుతుంటే ఆ ప్లేట్ కూడా భలే ఊగుతుంది. ఫిర్ని లోకల్ స్వీట్. చాలా స్వీట్ షాపుల్లో మనం చూస్తూ ఉంటాం, లేదంటే రెస్టారెంట్లో ఎక్కువ అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. తమ్ముడు చూడండి గవలు అమ్ముతున్నాడు, అప్పడాలు గవలు. ఓహో, బాగుందిరా పాప్కార్న్ పింక్ కలర్లో. ఇవంతా ఏంటంటే ఖర్జూరం షాపులు. రకరకాల ఖర్జూరం, ఒక్కోటి ఒక్కో రకం. ఒకటేమో డ్రైడ్గా ఉంది, ఒకటేమో ఇంకొకటి. ఇది చూడండి డ్రైడ్ ఖర్జూరం. ఇవన్నీ ఖర్జూరం. ये पूरा पाकिस्तान से? वो पाकिस्तान से। అచ్చా. వీళ్ళు చాలా వరకు కొబ్బరికాయ లోపల నుంచి దాన్ని తీసేసి డైరెక్ట్గా ఇది అమ్ముతున్నారు, లోపల గుజ్జుని డ్రైడ్ దాన్ని. ఓ కానేకా ఎంత గట్టిగా ఉంది, రాయిలాగా. స్ట్రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే మొత్తం వీళ్ళు రోల్స్ అయితే అమ్ముతున్నారు. వీటిని వీళ్ళు బర్గర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం అయితే రోల్ అంటాం కదా, వీళ్ళు బర్గర్ అంటారు. ఇక్కడేమో వేఫెల్స్, బిస్కెట్లు. ఈ బుడ్డోడు చూడండి చిన్న తుపాకీ కొనుక్కున్నాడు. ఏకే అనారీ జమీని. జమీన్. అచ్చా. జమీన్. ఒకటి ఇస్తావా? తింటా ఒకటి. జమీని. దీన్ని అనారీ జమీని జమీని అంటారు. అంటే చూడడానికి బీట్రూట్లో ఉంది చిన్నకి. జమీన్. చాలా పుల్లగా ఉంది, రంగు అంటిపోతుంది వేళ్ళకి. చాలా పుల్లగా ఉంది. లోపలంతా ఎలా ఉందంటే గింజలుగా ఉంది, వెరైటీగా ఉంది. జమీని అంటారంట. కిత్నా ఏక్ తషకోర్ అని ఒకదానికి రేట్ అంటే ఏం అక్కర్లేదు వచ్చా అంటున్నాడు. ఇండియా సార్, వెరీ గుడ్. మొత్తం అది తినేసరికి నోరంతా పులుపు అయిపోయింది. అంటే యూజువల్గా కొన్ని తీపిగా ఉంటాయేమో, మరి నేను తిన్నదైతే చాలా పుల్లగా ఉంది. హలో, ఇవన్నీ ఏంటంటే లోకల్ రెస్టారెంట్స్ చిన్నవి. ఇక్కడ అంతా మొత్తం మిక్స్డ్లా ఉందన్నమాట. చాలా వరకు ఏంటంటే కొందరు పాకిస్తాన్ నుంచి, కొందరు ఏంటంటే
ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అందరూ మిక్స్డ్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ. బ్రదర్ అయితే ఇక్కడ ఈ షాప్లో వర్క్ చేస్తారంటే ఎన్ఎస్కే స్పోర్ట్ అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు ఇందాక ఇప్పుడు నాకు గుర్తొచ్చింది పాయింట్, ఇందాక చెప్పడం మర్చిపోయాను కదా. ఏంటంటే ఈ జలాలాబాద్ ఏంటంటే ఒక సైడ్ పాకిస్తాన్ నుంచి దగ్గరలో ఉంటుంది కదా. సో ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ మనం క్రికెట్ ఎక్కువ ఆడుతూ ఉంటాం కదా. సో కాబూల్లో ఒకవేళ మజార్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే ఇక్కడ ఏంటంటే ఫుట్బాల్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. బట్ ఈ జలాలాబాద్లో మాత్రం బాగా పాపులర్ స్పోర్ట్ క్రికెట్ అనమాట. సో ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుతున్నారు. వచ్చి ఆన్ ది వేలో చూసా క్రికెట్ జలాలాబాద్ క్రికెట్ స్పోర్ట్ ఇండియా క్రికెట్. సో ఇక్కడ ఎలాంటి బ్యాట్స్ ఉన్నాయి, వాటి రేట్ అంతా కనుక్కుందాం బ్రదర్ని అడిగి. షాప్ లోపలికి వెళ్ళి స్టార్టింగ్లోనే పెద్ద కిట్లు అయితే ఉన్నాయి. బ్రదర్ యాక్చువల్గా ఇక్కడ బ్యాట్ ఏమైనా ఎవరికైనా హ్యాండిల్స్ అవి ఇరిగిపోవడం కానీ లేదంటే ఏదైనా రిపేర్ చేయడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. పూరా లోకల్ బ్రాండ్ మాలిక్ ఎన్ఎస్కే. ఈ లోపలంతా ఏంటో డొల్లగా ఉంది అసలు. షాట్ మార్ ఈ బ్యాట్కి ఈ బాల్కి పనికిరాదా? ఈ బాల్కి ఇది కూడా ఇది ఓన్ బాల్ చూడండి. టెన్నిస్ బాల్. ఇది 156 grams ఉంటుందంట. ఎన్ఎస్కే ఓన్ బ్రాండ్. బాగుంది సార్ హమారా బ్రాండ్. ఇది రావు. సో ఇవన్నీ వీళ్ళ ఓన్ బ్రాండ్స్. ఇటువైపు ఏమో మాలిక్ అంట. ఓ దూసరా బ్రాండ్. అచ్చా. ఇవన్నీ ఏమో మాలిక్, ఇవన్నీ ఏమో ఎన్ఎస్కే. వీళ్ళ బాల్స్ కూడా ఓన్గా తయారు చేసుకున్నారు. టూట్ గయా ఓ పీస్ బాల్ బ్యాట్, టెన్నిస్ బాల్ బెండ్ అయిపోయింది మొత్తం. ఆ బ్యాట్ ఇది అది హార్డ్ బాల్తో ఆడడానికి. ఇది కొంచెం వెయిట్ ఉంది. ఇది బాగుంది బ్యాట్. नो विराट कोहली का बैट. अच्छा इसमें ब्रांड नहीं है? ब्रांड हमारा ब्रांड सेम एनएसके. अच्छा अच्छा. सलाम वालेकुम. मुस्लिम है? मैं हिंदू. सही है. क्यों मुस्लिम हिंदू बाय बाय. अगर पाकिस्तानी है तो हम पाकिस्तानी से नहीं लगता. नहीं हिंदुस्तान इंडिया से. आप क्रिकेट खेलते हो? हाँ बहुत पसंद आता है क्रिकेट खेलने. कोहली का फ्रेंड. हाँ विराट कोहली. धोनी है, महेंद्र सिंह धोनी. हाँ रोहित शर्मा नहीं हो. नहीं ओनली धोनी, महेंद्र सिंह धोनी. बॉलिंग रशीद खान. बुमराह नहीं इधर अफगान का बॉलर रशीद खान. बहुत सनराइजर्स का खेलते हैं. सनराइजर्स रशीद खान नबी हाँ सनराइजर्स के खेलते हैं. मारता है. कवर ఇది ఇటు వచ్చాడు ఇద్దరు ఖేలో. ఇప్పుడు ఆడతాడంట హార్డ్ బాల్. కవర్ డ్రైవ్ నో నాట్ స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్. कवर ड्राइव. स्ट्रेट ड्राइव. ये आपका फेवरेट शॉट क्या है? फेवरेट शॉट? हमारा फेवरेट शॉट ऐसा बट स्ट्रेट शॉट बस. हाँ वो कैच पकड़ेगा ऐसा मारे तो. अच्छा चेका. ये एलबीडब्ल्यू. रोहित शर्मा वो शॉट खेलते हैं पुल शॉट. 6 शॉट मारते हैं. बेहतरीन 6 मारते हैं. अब सहवाग यू नो सहवाग, वीरेंद्र सहवाग. सहवाग ऊपर ऐसा. धोनी हेलीकॉप्टर शॉट यू नो हेलीकॉप्टर शॉट. आप खेलो एक हेलीकॉप्टर शॉट मारो. आपका नाम? आपका
साहिल हेलीकॉप्टर शॉट हेलीकॉप्टर शॉट नहीं 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 हेलीकॉप्टर शॉट नो राजीव गांधी MS धोनी फेवरेट शॉट हवा में मारते हैं हेलीकॉप्टर नहीं ऐसा नहीं धोनी ऐसा 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 हाँ हेलीकॉप्टर शॉट सही है चक्का मार हाँ सेवाग सहवाग ऐसा ऊपर का हाँ सेवाग फर्स्ट बॉल 4 हाँ है हाँ कोहली कोहली कवर ड्राइव पूरी नहीं है यार कोहली का नहीं 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 बस धोनी पूरा इंडिया टीम मेरी हमारा फ्रेंड बेस्ट बॉलर ने है हाँ बुमराह अफ्रीका नहीं है अफ्रीका हाँ हाँ आशिम मामला हाँ आशी मामला ఓకే అచ్చా कैसे बॉल करता है చూసారా ఇక్కడ బ్రదర్స్ అందరికి క్రికెట్ అంటే అంత పిచ్చో బ్రదర్కి అయితే MS ధోని అంటే చాలా ఇష్టం అంట आपका फेवरेट प्लेयर विराट कोहली అంట బౌలర్ बुमराह बॉलर अफगानिस्तान का फारूकी अच्छा इंडियन बॉलर आपका नहीं नहीं जहीर खान लेफ्ट हैंडर आई एम आल्सो लेफ्ट हैंडर मी नहीं मी लेफ्ट हैंडर हाँ हाँ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ రైట్ హ్యాండ్ భలే ఉంది అసలు బ్రదర్స్ అందరూ క్రికెట్ అయితే భలే ఇష్టపడుతున్నారు చూద్దాం ఆన్ ది వేలో వెళ్తే ఒకవేళ ఎవరైనా ఆడితే మనం వెళ్ళి ఆడదాం విల్ ప్లే 1 మ్యాచ్ ఫ్యూచర్ ప్రైస్ क्या है बैट का 2000 ఇదైతే 2000 ఆఫ్ఘనీ అంట మాలిక్ ये 1500 भी देता है हाँ ये आपका ब्रांड बहुत महंगा है మాలిక్ అయితే 1500కి ఇచ్చేస్తారంట ఏ వాళ్ళ 1000 भी देता है 1000 మీద 1000 కూడా ఇచ్చేస్తారంట మొత్తం బొక్కలు ఉన్నాయి हमारा ब्रांड 2000 से कम नहीं है पूरा बेहतरीन है बॉक्का होल ये देख बेस्ट हाँ सीधा ये वाला कितना प्राइस ये 5000 हाँ अफगानी ब्रांड NSK 20000 हाँ 20000 पाकिस्तानी 50000 పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ వాళ్ళకైతే 1,50,000 కూడా ఆఫ్ఘనీ అంట गुरबत का हाथ बैठ है हिंदुस्तान का प्राइस कितना है अल्लाह मालूम नहीं है पता नहीं है यार नहीं इधर गुरबत 5000 हाँ पाकिस्तानी 1,20,000 गुरबत नहीं है जब क्या चीज लेते इधर लेते हैं अच्छा ग्लव्स हाँ ग्लव्स भी गुरबत గ్లౌజ్ ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి ये देखो గాడ్ फुटबॉल గాడ్ गार्ड है గాడ్ गार्ड है సేఫ్ గార్డ్ అన్నీ ఉన్నాయి అది బాగున్నాయి అన్నీ ये देखो हमारा कोच का గాడ్ सही है NSK नहीं नहीं इसके नहीं ఇది మంచి బ్రాండ్ ఇది గ్రేనికోల్స్ సూపర్ క్రీమ్ కూడా రాసుకో క్రీమ్ क्रीम जब क्रिकेट जाता है क्रीम देखते हैं ఆఫ్ఘనిస్తాన్ హెల్మెట్ ఇది చూస్తున్నారా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ బాగుంది ఇది కూడా NSK బ్రాండ్ इसके बेहतरीन चीज यहाँ मिलेगा आपको पूरा ఆఫ్ఘనిస్తాన్ NSK బ్రాండ్ हाँ पूरा अपना काबुल में 3 दुकान है అచ్చా 3 దుకాణం కాబూల్లో 3 షాపులు ఉన్నాయంట బాగుంది భలే ఉంది खानदारी कैप मेरे पास भी है कैप ये वाला खानदारी खानदारी मेरे पास भी है ये बेहतरीन चीज सही है ఇది బ్రదర్ వాళ్ళ షాప్ అంట కబాబ్ షాప్ పిలుస్తున్నాడు भी मशहूर चपली कबाब చప్లీ కబాబ్ బాగుంది हमारा उस्ताद है कबाब ఓ ఇतना बड़ा హండి వావ్ बेहतरीन कबाब బడా హండి ఇది చాప్లీ కబాబ్ చూడండి ఎంత పెద్ద హండి ఉందో ఆహా సలసలా ఎంత పెద్దది ఉందో रोस्टेड पूरा रोस्टेड पूरा सब गोश्त है गोश्त सब गोश्त मिलेगा ये देखो पनीर वाला नली वाला अंडे वाला जैतून वाला కబాబ్ అయితే తిందాం ఇది కీమాతో తయారు చేస్తారు సో చికెన్ సో మొత్తం ఫ్లఫీగా ఫుల్ ఆయిలీగా ఉంది చాలా అంటే చాలా బాగుంది హిందుస్థాన్ నేను ఈ రీల్స్ అయితే చాలా వీడియోస్లో చూసా కాకపోతే ఇక్కడ కూడా చాలా మంది అంటున్నారు बहुत बढ़िया मजा कैसे मजा बहुत मजा आया एक बार आजमाइश बार फरमाइश 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 से आएगा
फरमाइशी है, फरमाइशी फरमाइश बेहतरीन चीज़ है। बेहतरीन चीज़ ठीक है బాగుందయ్యా कारीगर काम 50,000 में 50 लाख देंगे। కిतना ये एक दाना 30 रुपए का 30 రూపాయ ఇదైతే 30 ఆఫ్ఘనీ అంట किलो 300 रुपए 1 kg नहीं नहीं एक कितना पैसा देने का टिश्यू टिश्यू है टिश्यू पेपर पेपर हर चीज़ है बेहतरीन। हमारा अफगानिस्तान में नहीं हर चीज़ मिलेगा। तुम हर हर चीज़- बताओ ఆఫ్ఘనిస్తాన్లో అన్నీ దొరుకుతాయట చేయి తుడుచుకోడానికి పేపర్ लाते లాతే ఠీకే బాగుంది దీన్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది आपका बेस्ट फेवरेट खुराक क्या है? क्या खाते हो आप? बेस्ट खुराक బిర్యానీ चिकन बिरयानी जबरदस्त। देता है, बेहतरीन बिरयानी देता है। इंडिया हैदराबाद में ज़बरदस्त बिरयानी मिलेगा हम इंडिया आता है ना, टिकट कितना है? इधर से $400 $400 उधर कारोबार के लिए आता है। क्यों इधर कारोबार के लिए? हाँ, 30 भाई भी आए हैं। पकड़ो पकड़ो नहीं हमारा दिल बड़ा है। थोड़े दिल డబ్బులు అయితే తీసుకొని అంటున్నారు బ్రదర్ मेहमान हाँ आप इंडिया हो बिरयानी खाओ मेरे के साथ ठीक है हमारा दूसरा चैनल क्या है? मेरा चैनल नाम मी मनी मी मनी एमी स्पेस MANI मी मनी मेरा नाम मनी टाइगर श्रॉफ है, हाँ टाइगर श्रॉफ है शाहरुख खान है सलमान खान है पुष्पा हाँ पुष्पा अल्लू अर्जुन वो हाँ। फिल्म हम देखता है ना, पुष्पा का पुष्पा का देखते हैं बाहुबली प्रभास बाहुबली नहीं देखा देखा है। देखा है हाँ देखा है। हाँ, पुष्पा कैसे ऐसे हाँ तग्गेदेले बोलो तग्गेदेले झुकेंगे नहीं साला हाँ मेरा लैंग्वेज में तग्गेदेले वो गाना क्या कहते हैं? हाँ तेरी झलक शर्फी, वो गाना कहते हैं। हाँ हाँ ओके तेरी झलक हाँ शर्फी शिवल्ली और नहीं आते, सिंग सिंग नहीं आते थोड़ा थोड़ा आते हैं। श्रीवल्ली हाँ फिल्म बनाते हैं। तशकोर ये देखो हाथ नहीं आग हाँ लगता है। నూనెమో ఇంత సలసలగా అయిపోతుంటే చేతితో తిప్పేస్తున్నారు వాటిని देखो ये देखो आ गया, हमको कुछ नहीं होता है। నా గరం नहीं गरम है गरम है नहीं हाँ मैं गए तो మొత్తం కాలిపోద్ది నాకు अगर आपने लगाया ना, नहीं मैं लगे तो बहुत ये जो काम करता है ना आप लोगों का ना, हाँ उसको कुछ नहीं हर रोज कर सकते हैं हाँ आदत हो गया, आदत पड़ गया। मैं डाले तो अभी तुमको करने लगेगा। ఈ పక్కనే ఇంకా కొన్ని బ్యాట్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళేమో మళ్ళీ వేరే బ్రాండ్స్ అయితే అమ్ముతున్నారు చూస్తున్నారా బ్రదర్స్ ప్రో 2024 అంట ఇక్కడ ఇంకా ట్రోఫీ కూడా ఉంది వీళ్ళ లోకల్ ట్రోఫీ ఇంకా ఇక్కడ ఇంకొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇవి ఏంటో చూద్దాం చాలా చెప్పుల షాపులు తర్వాత డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఐ మీన్ మజారీ షరీఫ్లో కొన్ని ఫుడ్స్ ట్రై చేసినప్పుడు అక్కడ వేరేగా ఉన్నాయి కాబూల్లో చూస్తే అక్కడ వేరేగా ఉన్నాయి మేము ఇప్పుడు ఈ జలాలాబాద్ సైడ్ అయితే ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఆ ఫేమస్ ఫుడ్ మేక మాంసం ఉందన్నమాట రోష్ అంటారంట దీన్ని దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా సరే యాజ్ యూజువల్గా బ్రెడ్ ఇస్తారు కదా ఇదిగోండి బ్రెడ్ దీంతో పాటు రైతా ఇచ్చారు పెరుగు చట్నీ చూద్దాం ఎలా ఉంటుందో ఇదైతే మొత్తం ఈ కిందనంతా చూడండి ఎంత ఆయిల్ ఉంది ఇదంతా ఆయిలే ఇది డైరెక్ట్గా బంగాళదుంప వేసి పెట్టారు ఇందులో సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్